ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, ఎలక్షన్లు నడుస్తూ ఉంటాయి, ఎలక్షన్లో పార్టీలు గెలుస్తూ ఉంటాయి, వ్యక్తులు గెలుస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఏందన్నా కూడా ఒక ఇంగితం, ఒక ఏమంటారు దాన్ని, ప్రజాస్వామ్యాన్ని బతికించే ఒక ప్రజాప్రతినిధులు అయ్యండి ఒక చర్యలు లేకపోతే ప్రజాప్రతినిధిగా వాళ్ళకు ఉండాల్సినటువంటి కొన్ని పరిధులు ఉంటాయి. కానీ ఈరోజు ప్రభుత్వ లేకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఎంత లాలూచితరంగా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎంత హ్యూమిలేషన్ గురి చేసి వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు ప్రజాప్రతినిధులు అనేది మనం నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటి బాగా ఆడియో అయితే వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించిన దాని మీద మనం ఒకసారి మాట్లాడదాం ఖచ్చితంగా. ఏదైతే ఖమ్మం సంబంధించినటువంటి మంత్రి, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన విధానానికి సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ప్రలోభ బాంబు, ఎన్నికల వేళ ఉద్యోగ నేతలతో పొంగులేటి టెలికాన్ఫరెన్స్, కాంగ్రెస్ని గెలిపిస్తేనే మీ పనులు అవుతాయంటూ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఆడియో క్లిప్. అధికార పార్టీ కార్యకర్తలను మించేలా ఆడియో సంబంధించిన దాంట్లో అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మించిన విధంగా ఆ నేతలు మాట్లాడిన విధానాన్ని మనమైతే ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మీకు అది ఆడియో క్లిప్ వినిపిస్తా. అంటే ఎంత దరిద్రానికి ఎగబడుతుంది వ్యవస్థ, ఎంత దరిద్రానికి పోతుంది వ్యవస్థ అనే దాని మీద ఒకసారి మీరే వినండిగా. సరే, కూడా ఆ లోకాన్ని సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్నా. సో అత్యధిక విద్యార్థితో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యను పరిష్కరించడానికి మీరు గతంగా ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్నా. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 175 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 30 మంది, 17వ వార్డులో 32 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 440, 25వ వార్డులో 302, 26లో 402, 27లో 225, 28. ఇదంతా చెప్పుకుంటూ వచ్చేది ఎవరో కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం నాకు తెలిసి ఆయన ఆ ఎలక్షన్ డ్యూటీలో ఉండొచ్చు కూడా. అంటే ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని గెలిపిస్తామని చెప్పేసి కూడా ఆయన అంత బహాటంగా, ఆయన ఒక మంత్రిగా అయి ఉండి కూడా నిబంధనలు తుంగలో దొక్కడము. ఓవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అమల్లో ఉన్న తర్వాత ఆయన ఒక మున్సిపాలిటీకి సంబంధించిన దాని మీద, ఏ మున్సిపాలిటీ అంటే ఒకసారి మీకు వినిపిస్తుంది. ఎక్కడది, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి జరిగిన సంభాషణకు సంబంధించిన రికార్డ్స్ ఒకసారి అంటే బయటకు వచ్చినాయి. అది ఎట్లా వచ్చినాయి, ఏం కథ అనే దాని మీద సరే అది చూద్దాం. మనమే దాన్ని ఏ విధంగా చూద్దాం అనేది బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆడియో విన్న వారంతా మంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి వ్యవహరిస్తారా, ఎన్నికల నిబంధనలను తుంగలో దొక్కుతారా అంటూ మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ సంఘాల నేతలను ప్రలోభాలకు గురి చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మీరే బాధ్యత తీసుకోవాలంట. మొత్తం సోషల్ మీడియాలో ఆడియో ప్రకారం అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించాల్సిన బాధ్యత మంత్రి పొంగులేటి ఉద్యోగ సంఘాల నేతలపై పెట్టారు. కాంగ్రెస్ని గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి. ఉద్యోగులతో తొందరగా ఓట్లు వేయించాలి. అభివృద్ధి బాధ్యత నాది. మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉంటా అంటూ పనుల వాళ్ళకి తెలుస్తుంది. పనులు ఏమైనా ఉంటే మా వద్దకే రావాలి. కాంగ్రెస్ని గెలిపిస్తేనే పనులు అవుతాయనేలా వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మంత్రికి సాగిలపడిన ఉద్యోగ సంఘాల నేతలు అని చెప్పేసి కూడా ఇదొక వార్త అయితే వస్తున్నటువంటి సందర్భం. ఒకసారి మీరే చూడండి అసలు ఎంత దిగజారుడు అదంటే ఇది. అబ్బా దేనికైనా ఒక అద్దు పద్దు అనేది అయితే ఉంటుంది. అది ఏ వార్డులు మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరినీ కూర్చోబెట్టి ఏ రోజు ఆ రోజు రివ్యూ చేసుకుంటూ రేపేం చేయాలనేటటువంటిది కూడా మేము ప్లాన్ కూడా మన ఉన్నారన్న. నాతో పాటు మా అసోసియేట్ అధ్యక్షుడు శోభన్ బాబు, మా అసోసియేట్ నాయకుడు రమణ గారు, అందరూ కూడా నా పక్కన ఉన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్కరైతే మా శోభన్ బాబు వెనక నుంచి మాట్లాడేది ఆయనే. ఎంప్లాయీస్ కి అందరూ మద్దతు ఉంటారు కానీ ఆ రోజు అందరినీ కూడా పోలింగ్ బూత్ తరలించి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ కి 100% పోలింగ్ చేయించాము.
పోలింగ్ చేసుకోవాలి మనోడు అది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్న ఫోన్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా తీసుకోవాలనేది కూడా మీ ఒక ప్లాన్ అయితే అందరూ తయారు చేసుకున్నామన్నా. ఫోన్ మేనేజ్మెంట్ కూడా అవుతుందన్న. ఫోన్ మేనేజ్మెంట్ కూడా మీకు చూస్తున్నామన్నా. జయపాలన వేళ సరే వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు? ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, అక్కడ సెక్రటరీలు వాళ్ళంతా కలిపి ఈరోజు ఆయన ఒక టెలికాన్ఫరెన్స్ రేపు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డులలో ఎవరిని ఎట్లా చేయాలి, ఎట్లా ప్రలోభ పెట్టాలి, ఏం కథ చేయాలి, మొత్తం అంటే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగుల నుంచి మేము ఎట్లా సహకారం చేస్తాము, ఆ వార్డులో ఉన్న ఎంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళని ఎట్లా ప్రలోభాలకు గురి చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. ఇంకెక్కడున్నదా ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో? ఇంకా చూడు ఇంకేమంటారు మీరే వినండి. అయ్యో అయ్యో ఇంత దారుణమా? అన్న ఈ మొత్తం వార్డులన్నీ కూడా రౌండ్ తిరిగాము. ఇప్పుడు కూడా మేము ఫీల్డ్ అంటున్నాము. మన మినిస్టర్ గారు ఒక్క చెప్పిన పనిని 100% చేయడానికి మమ్మల్ని చెప్తున్నామన్నా. తప్పకుండా మేము వారికి సపోర్ట్ చేస్తూ ముందుకుంటాం. థ్యాంక్ యూ. అన్నగారు నమస్తే అన్నగారు. నా పేరు వేలేంద్ర అన్న. నమస్తే అన్నగారు. టీజీఓ జిల్లా సెక్రటరీ అన్న నేను. తప్పనిసరిగా ఆయన టీజీఓ జిల్లా సెక్రటరీ అంటే ఖమ్మం జిల్లా సెక్రటరీ, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్. ఇంకా వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ చేయాలి. ఇక ఎంత పారదర్శకంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయో మనమే చూడాలి. ఇక మంత్రి సమక్షంలో ఆయన సాగరవడు ఒకసారి మీరే. ఇక్కడ మా బాధ్యత అనేది తప్పనిసరి. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. ఈ రోజున ఫస్ట్ తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాం. దానికి కారణం ప్రజాపాలన. డిఏ తీసుకున్నాం అంటే ప్రజాపాలన. ఏదైనా నెలకు 750 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 4500 కోట్ల దాకా గవర్నమెంట్ ఇచ్చిందంటే దానికి వెనక సీఎం గారితో పాటుగా అదేవిధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్న, అదేవిధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ తోడ్పాటు చేస్తుంది. తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్ కి తప్పనిసరిగా ఆ విజయంలోని గెస్టెడ్ అధికారులు, సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా. తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందన్న. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా మీ యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తామని. వచ్చే గవర్నమెంట్ రావడం కూడా వచ్చే 5 సంవత్సరాలు నాకు అర్థం కాకూడదు. అడుగుజాడల్లో నడిచేది ఒకటరా బాబు. ఎవడి అడుగుజాడలు? ఒక పని చేయి, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం వదిలిపెట్టేసి ఇక మీరు డైరెక్ట్గా ఒకసారి కాంగ్రెస్ కండు వేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కండి. ఇక మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు? ఇదా ఫస్ట్ బర్తరఫ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళు. బర్తరఫ్ ఫస్ట్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అసలు మొత్తం ఉద్యోగం లేకుండా చేసేయాలి. 10 సంవత్సరాలు కూడా రిఫరెండం గా పనిచేస్తాము. ఉద్యోగస్తులందరూ కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. పోయి ఇంటికాడ పోయి అట్లా కాల్మొక్కి రాపో రోజు. జయపాల్ గారు లైన్ లోకి రాలేదు. మాట్లాడు ఎన్ని లక్షలు ఇస్తావు, ఎన్ని కోట్లు ఇస్తావు మాట్లాడు. ఉద్యోగ సంఘ నాయకులకి, సభ్యులైన అందరికీ, నా కుటుంబ సభ్యులకి నమస్కారం. 7,500 నుంచి 8,000 పైచీలకు ఓట్లు ఈ 32 డివిజన్ లో ఉన్నాయో, సభ్యులైన మీరందరూ, ఓటర్స్ అయిన నా కుటుంబ సభ్యులైన మీరు ఎర్లీగా అన్ని ఓట్లు పోలయ్యేటట్టు ఒకసారి ప్లానింగ్ చేయండి అన్న. అభివృద్ధి నాకు వదిలేయండి. మీరు ఎక్కడ ఏ వ్యక్తితో కూడా, ఏ ఓటర్ తో కూడా చిన్న మాట రాకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. తప్పకుండా నేనేం ఆశించేది కాదన్నా. మీరు నా దగ్గర ఆశించే మనుషులు కాదు. మీకు ఏదన్నా అవసరమైనప్పుడు మీ అన్నగా, మీ ఇంటి కొడుకుగా నేను ఉంటాను భవిష్యత్తులో కూడా. కాబట్టి అత్యధిక ఏ డివిజన్ చూసినా కూడా ఎట్లా మనం బుట్ట తీస్తే చేపలు ఉన్నట్లు ఏది చూసినా మనకు మీ కుటుంబ సభ్యులే కాకుండా మీకు ఫ్రెండ్స్ ఇతరత్ర ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఓట్ని మీ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి దీవిస్తారని మనస్ఫూర్తిగా. ఇది ఇంత దరిద్రానికి దిగజారితే ఇంక ఎవడేం చేస్తాడు? ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఉద్యోగ సంఘాల నేతలు గింత సాగిల పడితే నీకు ఎట్లా అన్నట్టు మరిగా. సరే ఓకే, ఇది ఎలక్షన్లో వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు డ్యూటీలు చేయాల్సి వస్తుంది. సపోజ్ ఏదన్నా మంచో చెడో
లేకపోతే ఏదన్నా గట్టే వార్డ్స్కు సంబంధించి దాంట్లో 4 ఓట్లు రాకపోతే వీళ్ళే ఏమంటారు కాంగ్రెస్ దాని మీద గుద్దేశాల బ్యాలెట్ బాక్స్లు వేస్తారో లేకపోతే పోయి అదేమంటారు గుర్తుల మీద ఈవీఎంలా నొక్కేస్తట్టే ఉన్నది వీళ్ళు సాగులు పడడం చూస్తుంటే. ఎందుకు ఇంత లాలూచితనం? సరే ఇదంటే ఓకే, వాళ్ళంటే ఏదో అయినా మంత్రి రేపు పొద్దున పూసుకున్న మాకు ఏమైనా ప్రమోషన్లు గిమోషన్లు అని చెప్పేసి అంటారేమో. కానీ మరి ఇంత ప్రలోభాలకు గురి చేస్తున్నప్పుడు ఈ మంత్రిని ఏమనాలి మరి ఈయనని? ఏంది అసలు ఈయనకున్న అదేంది తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి కావడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నటువంటి అర్హత ఏంది? ఒకసారి ఎమ్మెల్యే అయినందుక, లేకపోతే ఇట్లా ప్రలోభాలు పెట్టినందుక, నెంబర్ 2 అయినందుక, లేకపోతే సంచుల నిండా డబ్బులు ఉన్నందుక? మరి ఇట్లాంటి అనుభవం లేని వాళ్ళని తీసుకొని వచ్చి మంత్రులు చేసుకుంటే మరి వాళ్ళు చేసే పద్ధతికి ఇదే ఉంటుంది. చూద్దాం ఇంకేమంటాడో. మీ ఇంటి కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నానన్న. తప్పకుండా నేను లంచ్కి వస్తున్నానన్న మీ దగ్గర. ఓకే దా. రేపు 1 రోజులకి తప్పనిసరి రావాలన్నా మన సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులతోటి ఏది రాకపోతే టీఎన్జిఓస్ కానీ టెంపుల్ పక్కన ఉన్న మన కమ్యూనిటీ హాల్లో మన మంత్రి గారు వస్తున్నారు. మనకి రేపు మన పెన్షనర్స్ కి పెద్దలందరూ కూడా సన్మానం ఉంటుంది. తప్పనిసరిగా అందరూ లంచ్ అందరూ 1 o'clock రావాలని మీ అందరూ మా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట నిలబెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎలా చేశామో ఇప్పుడు మనం నిరూపించుకోవాలని చెప్పి అందరూ కూడా పేరు పేరు అందరూ పెద్ద సీనియర్లు అందరూ కూడా కోరుతున్నాము. థ్యాంక్స్ అన్న. జయపాలన లైన్ జయపాలన్న లైన్ లోకి రాలేదు సార్. సరే వెరీ గుడ్ వెరీ గుడ్. రెండవ వార్డు ఉన్నది మహేష్ వార్డు అన్నా. 70 జయపాలన స్టేట్ సెక్రటరీ. నేను 2వ వార్డులో మహేష్ వార్డులో ఉన్నాను. మహేష్ తోటి కంపెనీ చేస్తున్నాను. అట్లే మన ఈ సిరిసిల్ల వార్డు అక్కడ పైన సాయి గణేష్ నగర్ లో కూడా 2-3 వార్డులు మన కంట్రోల్లో ఉన్నాయి. మీకు బంగారుపల్లిలో మున్సిపాలిటీ తీయాలనేది మా బాధ్యత, మా కోరిక, మా ఆశ. మీ కళ నిలబెట్టుకుంటున్నారని మా ఎల్సీనన్న గారు అభిప్రాయం. దానికి అనుగుణంగా మీ ఆజ్ఞ ప్రకారం అన్న ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటాం. మీకు ఏ ఇబ్బంది లేదన్నా మేము దాన్ని బంగారుపల్లిలో పెట్టి మీ చేతులు అప్పచెప్పే బాధ్యత ఎల్సీనన్న మాకు అప్పచెప్పారు. మేము మీకు అప్పచెప్పి మేము నెరవేర్చే బాధ్యత మాది. ఓకే టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఇది ఇగో ఇది ఒక కథనా?